డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రజావాణి వాయిదా పడింది. గాంధీ భవన్లో నేడు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావాల్సింది. అయితే కేబినెట్ సమావేశం కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వచ్చే బుధవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధ శుక్రవారాల్లో గాంధీ భవన్లో మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి కార్యకర్తల సమస్యలను పరిష్కరించనున్నారు మంత్రులు. ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఈరోజు సచివాలయం కేంద్రంగా సాయంత్రం 4 గంటలకి కేబినెట్ సమావేశం ఉండడంతో ఈరోజు గాంధీ భవన్లో జరగాల్సినటువంటి కార్యకర్తల ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆ కేబినెట్ వాళ్ళు ఈరోజు జరగాల్సినటువంటి ప్రజావాణి కార్యకర్తల ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా నూతన పిసిసి అధ్యక్షులుగా వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ నూతన సంప్రదాయానికి నాంది పలికారు. కానీ ఈరోజు ప్రారంభం కావాల్సినటువంటి కార్యక్రమం మాత్రం బుధవారం నుంచి ప్రారంభమవుతుందంటూ కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా బుధవారం అంటే ప్రతి వారంలో 2 రోజుల పాటు బుధవారం శుక్రవారం గాంధీ భవన్ కేంద్రంగా మంత్రుల సందర్శన ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంటే 3 గంటల పాటు గాంధీ భవన్ కేంద్రంగా వచ్చేటటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా మంత్రులు పరిష్కరించే దిశగా ఈ కార్యకర్తల ప్రజావాణి కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కాబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా మనం ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమాన్ని చూసాం. కానీ నూతన పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆదేశాల మేరకు మంత్రులంతా కూడా వారంలో 2 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో మంత్రి ఈ కార్యకర్తల ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కార్యకర్తల నుంచి వచ్చేటటువంటి సమస్యలకు సంబంధించి వెంటనే పరిష్కార మార్గాలు చూపే విధంగా కూడా ఈ కార్యకర్తల ప్రజావాణి కార్యక్రమం ఉంటుందంటూ కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే పిసిసి అధ్యక్షులు పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి మొదటి రోజు చెప్పినటువంటి విధంగానే ఆయన ప్రస్తుతం ప్రతిరోజు కూడా 5 నుంచి 6 గంటల పాటు కార్యకర్తలకి సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు ఆయన కార్యాచరణ సైతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమమే కాదు, కార్యకర్తల ప్రజావాణి కార్యక్రమమే కాదు, రేపటి నుంచి కూడా జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు సైతం రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ బలహీనమైనటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అయితే ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ప్రణాళికలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే రేపు 3 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు వరంగల్, కరీంనగర్తో పాటు నిజామాబాద్కి సంబంధించినటువంటి జిల్లాల సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు అదేవిధంగా ఏఐసిసి వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు, మంత్రులు, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతో పాటు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు, సిసిసి అధ్యక్షులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. వరుసగా 4-5 రోజుల పాటు జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు కొత్త కమిటీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే మహేష్ కుమార్ గౌడ్ ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయేటటువంటి మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలను నిర్వహించడంతో పాటు కార్యకర్తల్ని మరింత నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అయితే ప్రస్తుతం ఆయన ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చంద్రు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.